ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సమస్యలపైన, ముఖ్యంగా ఎరువుల కొరతపైన, యూరియా కొరతపైన, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లో కూడా పార్టీ సీనియర్ నాయకత్వం అంతా కూడా ఆయా జిల్లా కలెక్టర్లను కలిసి పరిస్థితులన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి చేరేటువంటి విధంగా, వారి మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి విధంగా ఒక రిప్రజెంటేషన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. ఈరోజు అనకాపల్లి జిల్లా కేంద్రంలో కూడా జిల్లా కలెక్టర్ గారిని పార్టీ పెద్దలందరూ కూడా కలిసి వారికి రిప్రజెంట్ చేసి, వాస్తవంగా రాష్ట్రంలో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, నేటికి కూటమి ప్రభుత్వం వచ్చి 15 మాసాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో రైతులకి వారు ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ అన్నదాత సుఖీభవ 2024-25 సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టేసేటువంటి కార్యక్రమం చేశారు. 2025-26 గాను కొంతమందికి మొన్న ఒక 5,000 రూపాయలు వేసినట్టుగా చూసాం. పిఎం కిసాన్ కింద ఒక 2,000 రూపాయలు, కొంతమందికి అది కూడా 50 లక్షల మంది రైతులు ఉంటే, గతంలో మేము రైతు భరోసా కార్యక్రమాన్ని 50 లక్షల మందికి ఇస్తే ఇది 43 లక్షల మందికి అని చెప్పి లెక్కలు చూపించారు. 7 లక్షల మందికి ఎందుకు కోత విధించారు, వారికి కూడా వర్తింపజేయాలనేటువంటిది కూడా ఈ రిప్రజెంటేషన్లో పొందుపరచడం జరిగింది. మళ్ళీ బ్యాలెన్స్ 15,000 రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలకి, రైతులకి, రైతాంగానికి హామీ ఇచ్చిందో, ఇచ్చినటువంటి హామీని ఎప్పుడు నిలబెట్టుకుంటారు? ముఖ్యంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి రైతు భరోసా కేంద్రాలని అందుబాటులోకి తీసుకొని వచ్చి, ఎరువులు కావాలన్నా, విత్తనాలు కావాలన్నా, ఏది కావాలన్నా పూర్వం ఏ రకంగా క్యూ లైన్లో నిలబడి కొట్లాటలు జరిగి, పెద్ద పెద్ద గొడవలు జరిగి, ఆ విత్తనాల కోసం, వీటి కోసం ఏ రకంగా గొడవలు పడేవారో మనందరం కూడా చూసాం 2019 వరకు. రైతు భరోసా కేంద్రాలు వచ్చిన తర్వాత నేరుగా రైతు కాళ్ళ దగ్గరికే వారికి కావాల్సినటువంటి ప్రతిదీ కూడా అందించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ, ప్రతి సచివాలయంలో అగ్రికల్చర్ ఆఫీసర్ ఉండేవారు. ఎప్పటికప్పుడు ఎవరికి, ఏ గ్రామంలో ఏ రైతుకి ఏది అవసరం ఉందో తెలుసుకొని మరీ వారికి అందుబాటులో తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేశాం. ఈ రైతు భరోసా కేంద్రం మీద దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు వచ్చి ఈ మోడల్ని చూసి, ఇది కూడా మేము ఇంప్లిమెంట్ చేసుకుంటే మా దేశంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ సిస్టమ్ ఉపయోగపడుతుంది అన్నటువంటి ఒక టార్చ్ బేరర్ లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రజలకి అందుబాటులో తీసుకొని వచ్చాం. 15,000 రైతు భరోసా కేంద్రాలు రాష్ట్రంలో రైతులకి అందుబాటులో తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని చేశాం. మరి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేసి ఆ వ్యత్యాసం, దానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసం కూడా రైతులు చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి చెప్తా ఉన్నారు, వ్యవసాయం అంటే దండగా అనేటువంటి ఒక స్లోగన్ చంద్రబాబు నాయుడు గారికి అది పేటెంట్. మొన్న కూడా నిన్నగాక మొన్న జరిగినటువంటి ఈ కార్యక్రమం, రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమంలో కూడా చెప్పారు, నేను ముఖ్యమంత్రిగా ఉండగా రైతులకి భరోసా ఉండదు, రైతులకి అన్నదాత సుఖీభావం ఉండదు, ఇది నా ప్రామిస్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంటే ఆయన మనసులో మాటని, అది పొరపాటుని చెప్పారా, ఎలా చెప్పారా, మనసులో మాటని చెప్పాడు. రైతులకి ఈ రాష్ట్రంలో చోటు లేదు, రైతులకి ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి న్యాయం జరగదు, రైతులకి ఏ రకమైనటువంటి సౌకర్యాలు అందించమనేటువంటిది ముఖ్యమంత్రి చెప్తా ఉంటే, మరి రాష్ట్రంలో రైతాంగం మీద జిఎస్డిపి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జిఎస్డిపి 43-45% అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అటువంటి రాష్ట్రంలో రైతులకి న్యాయం జరగకపోతే మరి ఏ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు వారి జీవనాన్ని సాగిస్తారు? మనం ఆగస్టు మాసంలో ఉన్నాం, 4వ తారీఖు, మీరు అందరూ చెమటలు పట్టేశారు. దగ్గర 37, ఇప్పుడే మా అదీప్ చెప్తున్నాడు 37-38 డిగ్రీలు ఉందని. ఎప్పుడైనా చూసామా ఈ వాతావరణ మార్పుల్ని? చూసామా? చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇది మనకు తప్పదు. మనకి కరువు, చంద్రబాబు నాయుడు, కవల పిల్లలు అనేటువంటిది అందరికీ తెలుసు. ఇప్పుడే మా పెద్దలు మాజీ డిప్యూటీ సీఎం గారు ముత్యాలనాయుడు గారు చెప్తున్నారు, అసలు ఎండాకాలంలో గడ్డి ఎండిపోవడం చూసాం కానీ, గడ్డలన్నీ కూడా ఎండిపోవడం చూసాం కానీ వాగులన్నీ. ఈరోజు వర్షాకాలంలో గడ్డలన్నీ కూడా ఎండిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ నీరు పారేటువంటి పరిస్థితి లేదు, చినుకు వర్షం పడినటువంటి పరిస్థితి లేదు. ఏదో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇలా మబ్బేయడం, మళ్ళీ
అలా వర్షం అనేటువంటిది ఈ వర్షాకాలంలో చూడలేదు మనం. మరి ఈ పరిస్థితుల్లో రైతులకి ఏ రకమైనటువంటి సౌకర్యాలను అందించాలి, ఏ రకంగా వాళ్ళని ఆదుకోవాలనేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయకపోతే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాదు, గతంలో కూడా డిసెంబర్ మాసంలో ఈ రైతు భరోసా ఏదైతే అన్నదాత సుఖీభావం మీద కూడా ఒక పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని మా మొట్టమొదటి కార్యక్రమంగా ప్రతిపక్షంగా మేము నిర్వహించాం. పెద్ద ఎత్తున మరింతగా రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మరింతగా పోరాటం చేస్తాం. ఈరోజు కేవలం రిప్రజెంటేషన్ ప్రభుత్వం దృష్టికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో రిప్రజెంట్ చేస్తాం. రానున్నటువంటి కాలంలో మరింత పెద్ద ఎత్తున ఉద్యమ రూపంలో రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది అని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు యావత్ ఆంధ్రప్రదేశ్లో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు వెళ్ళి రైతుల తరఫున ఒక వినతి పత్రాన్ని సమర్పించే కార్యక్రమాన్ని చెప్పిన మీదట ఈరోజు అనకాపల్లి జిల్లా కార్యాలయం కూడా కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది. ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ అంటే రైతుల పార్టీ. రైతులు అవసరాన్ని బట్టి ఎప్పుడు ఏం చేయాలనేటువంటిది వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం చేసేది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను మోసం చేసేటువంటి కార్యక్రమాలు, ఇప్పుడు వరి నాట్లు వేసేటువంటి సమయం, ఈ వరి నాట్లు వేసిన వెంటనే ఎరువులు అవసరం పడతాయి. ఇదంతా కూడా ప్రభుత్వం ముందుగానే ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలి. ఏదైతే వ్యవసాయ అధికారులు ఉన్నారో ఆ వ్యవసాయ అధికారుల ద్వారా సర్వే చేపెట్టుకొని ఎన్ని ఎకరాల్లో వరి నాట్లు వేస్తూ ఉన్నారు, దానికి ఎంతవరకు ఏ మోతాదులో ఎరువులు అవసరం పడతాయి, అందులో రకరకాల ఎరువులు ఉన్నాయి. ఆ ఎరువులు ముఖ్యంగా అత్యవసరంగా ఎదుగుదల వచ్చేదానికి యూరియా అవసరం పడుతుంది వ్యవసాయానికి, వరి నాట్లకి. ఈ యూరియా అనేటువంటిది ఈరోజు దొరికే పరిస్థితి లేదు. గతంలో గడిచినటువంటి 5 సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు కావాల్సినటువంటి ఏ విత్తనం కావాలి, వరిలో కూడా చాలా రకాల విత్తనాలు ఉన్నాయి, ఏ రైతుకి ఏ భూమికి ఎటువంటి విత్తనాలు అవసరం పడుతుందని చెప్పి ముందుగానే అధికారుల ద్వారా సమాచారాన్ని సేకరించి ఆ విత్తనాన్ని నేరుగా రైతుల ఇంటి ముందుకే ఇచ్చేటువంటి కార్యక్రమం ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం చేపట్టింది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విత్తనాలు కూడా సక్రమంగా పంపిణీ చేసేటువంటి పరిస్థితులు లేదు. అలాగే వేసినటువంటి వరి నాట్లకి వ్యవసాయానికి గాను కావాల్సినటువంటి ఎరువులను కూడా అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చరల్ అసిస్టెంట్ల ద్వారా ఏ రైతుకి ఎంత ఏ మోతాదు ఎరువు పడుతుంది, ఏ రకం ఎరువు అవసరం పడుతుంది అనేటువంటిది లెక్కలు తీసుకొని వాటిని బుక్ చేసి నేరుగా రైతింటికి పంపించేటువంటి కార్యక్రమం వైసీపీ ప్రభుత్వం ఆ రోజు చేపట్టింది. రైతులకి ఎక్కడా కూడా గడిచినటువంటి 5 సంవత్సరాల వైసీపీ పాలనలో రైతు ఎటువంటి ఇబ్బంది లేకుండా విత్తనం నాటిన దగ్గర నుంచి ఎరువుల దగ్గర నుంచి పండించినటువంటి పంటకు కూడా గిట్టుబాటు ధర కల్పిస్తూ ఆ పంటని సేకరించినటువంటి దానికి ఇన్ టైంలో పేమెంట్ చేసినటువంటిది ఆ రోజు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటికన్నిటికీ అనుగుణంగానే వాతావరణం కూడా ఈరోజు వర్షాలు పడక రైతు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితుల్లో, కరువు కనిపించేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆగస్టు నెలలో గడ్డల్లో వాగుల్లో ఎక్కడ కూడా నీటి చుక్క కనిపించలేనటువంటి పరిస్థితి ఈరోజు దాపురించింది. ఇది రైతులందరూ కూడా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి రైతుని ఆదుకునేటువంటి ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం ఉండాలని రైతులకు కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ముందస్తు వ్యవసాయ అధికారులతో సమీక్షలు జరిపి ఏ ఎరువులు ఎప్పుడు అవసరం పడతాయని చెప్పి గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే రైతులకు అందించామో ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా మేము మంచి చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. కాబట్టి రైతులకు ఎక్కడా అన్యాయం జరగకుండా మంచి చేసేదానికి మీరు చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా చేపట్టాలని చెప్పి ఈరోజు రాష్ట్ర రైతుల తరపున అలాగే అనకాపల్లి జిల్లా రైతుల తరపున ఈరోజు జిల్లా కార్యాలయానికి వచ్చి రైతులకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కల్పించాలని, ఇన్ టైంలో ఎరువులు కూడా సప్లై చేసే విధంగా రైతులను ఆదుకునే కార్యక్రమం చేయాలని చెప్పి అందరి తరపున కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. జిల్లా పార్టీ అధ్యక్షులు చెప్పినట్లుగా ఈ కార్యక్రమం ఇంతటితో ఆగదు. ఇప్పటికైనా మొద్దు నిద్ర నుంచి లేపాలనేటువంటిది మేము చేసిన కార్యక్రమం ప్రభుత్వం మీద మంచి జరుగుతుందనేటువంటి ఆశిద్దాం. కాలేని పరిస్థితుల్లో రైతుల తరపున ఎటువంటి పోరాటం చేయడానికైనా వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది.